ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్యమయ. నా పేరు కోనారెడ్డి, మా ఊరు నీలంపల్లి. మా గురువు నరసింహారెడ్డి పుల్లయ్య శిష్యుడు. నేను నరసింహారెడ్డి. నాది కోనారెడ్డి. నాది నీలంపల్లి. నేను ఎవరు, నిజనేను ఎవరు, అది అనుభవానికి ఎలా సాధ్యం? అంతే. నా పేరు శ్రీదేవి, కృష్ణాపురము. పూర్ణానంద పుల్లయ్యార్ల గారి శిష్యుడైన విష్ణానంద కృష్ణమూర్తి గారి శిష్యుని నేను. నాకున్న ప్రశ్న ఏంటంటే, నేనంటే ఇది కాదు అదే అని చెప్పేసి గురువు చెప్పాడు, సూచన అయింది. దాన్ని నిజ జీవితంలో ఎట్లా ఆచరణలోకి తీసుకొని రావాలా, అదే దాంట్లో ఎలా ఉండాలా, మనం చేసే ప్రతి పనిలోనూ అది గుర్తు వస్తుంది, ఇది మనం కాదు కదా అనేది నా ప్రశ్న. సూచన ఎప్పుడైంది? ఉపదేశప్పుడు ఉపదేశమై 3 నెలలు అయింది కదా, పర్వాలేదు. సూచన అయింది, రైట్. సూచన అయిందా? సరే, అది చెప్తాను, అది తర్వాత. వేరే ప్రశ్న కదా, మీ ప్రశ్న వేరే కదా, తర్వాత దీని తర్వాత. ముందు ఇది పూర్తవండి. కోనారెడ్డి గారు కానీ శ్రీధర్ గారు కానీ ఒకే వంశానికి ఒకే వృక్షానికి చెందినటువంటి కొమ్మలే కదా. నరసింహారెడ్డి గారు పుల్లయ్యార్ల శిష్యులు, వారి శిష్యుడు ఆయన. పుల్లయ్యార్ల శిష్యుడు నేను, నా శిష్యుడు ఆయన. పర్లేదు కూర్చోండి, మీకు మళ్ళీ ఆన్సర్ అంతా క్లియర్గా వీడియో వస్తుంది. కూర్చోండి. ఒకవేళ చెప్పేది నేను వినకపోయినా మీకు తర్వాత వీడియోలో క్లియర్గా ఉంటుంది. నేను అనేది 3 రకాలు, అన్ని రకాలు లేవు కానీ 3 రకాలుగా చెప్తాను. ఎందుకు 3 రకాలుగా చెప్తానో ముందు చెప్తాను. శ్రీధర్ వచ్చి, మీ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు? కొడుగ్గా పిలుస్తారు కదా. మీకు పెళ్ళయిందా? మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మీ నాన్నగారు నాన్న ఇట్రా అంటాడు, కొడుకు నాన్న ఇట్రా అంటాడు. రెండిట్లోనూ ఒకే పదమే, కానీ మీలో ఉండే ఫీలింగ్ మారుతుందిలే. పట్టుకోండి. నాన్న ఇక్కడ రా అని నాన్నగారు పిలిచినప్పుడు మీరే వెళ్తారు. చిన్నపిల్లడు నాన్న ఇక్కడ రా అంటేను మీరే వెళ్తారు. 2 నేనులు వేరు కదా, పలికేది మీరే. అదేవిధంగా మీది క్లారిఫై చేసేస్తా. ఉపదేశం అయింది, సూచన మీకు అయింది అన్నారు కదా. మీ గురుగారు ముందరే మాట్లాడుతున్నా, సూచన అయినట్టుంటుంది. సూచన అయినట్టుంటుంది. ప్రూఫ్ ఏం తెలుసా? మనం ప్రశ్నిస్తున్నాం. సూచన అయినట్టుంటే ప్రశ్న ఉంటుంది, సూచన అయితే ప్రశ్నించేవాడు లేదు, ప్రశ్నే రాదు. అది సూచన అయిందని లెక్క. కాబట్టి ఉపదేశమైంది, గురు పరంపరలోని బోధ మీకు చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనడానికి మీరు ప్రూఫ్. ఆయన మీకు చక్కగా చెప్పారు. మీకు అది ఎట్టుంటుంది తెలుసా? కృష్ణుడే అర్జునుడికి చెప్పినప్పటికీ, నాయన ఇది తెలుసుకోవాలంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని చెప్పినట్లుగా మీ గురువు గారు విష్ణానంద గారు కూడా 3 నెలలు అయింది. అంతేనా? 3 నెలలకే మీకు బోధ సంపూర్ణంగా చెప్పి, నాయన ఇది నీకు రుజువు కావాలంటే ఎక్కడైనా పోయి ప్రశ్నించుకో అని చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. వారేం చెప్పలే కదా నాకు. మీ ప్రశ్నలోనే మీ గురువు గారి బోధ మాకు కనిపిస్తుంది. నిజ నేను వేరు, నేను ఎవరు అని వేరే వాళ్ళు అడిగితే, మీరు నిజ నేను వేరు, శ్రీధర్లో ఉన్న నేను వేరు అని కూడా తెలిసిపోయింది. తెలిసిన నిన్ను వదిలుండుము లేనటంచు వరగుణవంత అంటారు గురువు. తెలిసిన నిన్ను వదిలుండుము, తెలిసిన నిన్ను వదిలినావనుకో ప్రశ్నించేవాడు ఉండడు. అట్లని చెప్పి ప్రశ్నించకుండా ఉండొద్దు. జీవితాంతం ప్రశ్న ఉండొచ్చు, కానీ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది చూడండి కదా. కాబట్టి
గుర్తుపెట్టుకోండి. సూచన అయ్యింది అనే దానికి మానవ మాతృడికి ఎలిజిబిలిటీ లేదనుకుంటాం. మీ గురువు గారు ఎప్పుడైనా విష్ణానంద గారు నాకు సూచన అయింది, నాకు అన్ని తెలుసు అనే పదం ఎప్పుడైనా వాడారా? అదే ఆదర్శం, మనకు అది ఆదర్శం. కాబట్టి నాకు తెలుసు, నాకు సూచన అయింది, నాకు పలానా రోజు ఉపదేశం అయింది, పర్వాలేదు. బోధాధికారం మాత్రమే ఇస్తారు కొద్ది సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పగలిగితే, అంతే తప్ప ఆ రోజు నువ్వు గురువు అయినావు, ఇటువంటి మాటలు సహజంగా మనకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు సూచన అనేది ఆయన చేశారు, మీకు కూడా అర్థమైంది. అది కూడా ఇప్పుడు మాకందరికి తెలుస్తూనే ఉంది మీ మాటలను బట్టి. చాలా సంతోషపడమే తప్ప సూచన అయ్యింది అంటే అది ఎట్లాంటిదంటే, నువ్వు రాత్రి గాఢంగా నిద్రపోయినావు కదా, ఎట్టుంది నిద్ర ఇప్పుడు చెప్పా? అది కూడా సూచన అయ్యింది అని ఎప్పుడే కానీ మనం అనేదానికి అవకాశం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి ఏమనుకోబాకండి. కోనారెడ్డి గారు 6 వృక్షు అండి. కోనారెడ్డి గారు 6 వృక్షు ఎగ్జాంపుల్. శ్రీధర్ గారు ఆరూఢులు. పదాలు ప్రయోగిస్తున్నాయో పెద్దలు మన్నించాలి తప్పు చెప్పుంటే, బోధ కోసం. 6 వృక్షు అంటే ఎక్కాలనుకుంటున్నవాడు. శ్రీధర్ ఆరూఢుడు అంటే ఎక్కినవాడు. ఏం ఎక్కాలనుకుంటున్నాడో ఏం ఎక్కినవాడో గురువులకి స్పష్టంగా తెలుసు. అంటే తెలుసుకోవాలనుకుంటున్నవాడు, తెలిసినవాడు అని. తెలుసుకోవాలనుకుంటున్నవాడు ఉంటాడు, తెలిసినవాడు ఉంటాడు. అదంతా పరిపూర్ణం కాదు. తెలుసుకోవాలనుకుంటున్నవాడు తెలియని దాన్ని తెలిసి తెలుసుకున్నవాడు లేకపోతేనే నిజమైన నేను. ఆ నేనులో నేను మాత్రం ఉంటుంది. అక్కడ శ్రీధర్ ఉండడు, కోనారెడ్డి ఉండడు. మీ ఇద్దరిదే ప్రశ్న. బాగా గమనించండి. నేను 3 రకాలుగా చెప్తాను మీకు. మీ నాన్నగారు నాన్న నిన్నే, కొడుకు నాన్న నిన్నే. కానీ నాన్నగారు పిలిచింది కొడుకుని వాత్సల్యంతో, అవునా? నీ కొడుకు పిలిచింది తండ్రిని గౌరవంతో. 2 అర్థాలు వస్తున్నాయి, కానీ మనిషి నువ్వే. ఆ విధంగా ఈ నేను అనేదాన్ని 3 రకాలుగా డివైడ్ చేస్తా. కొన్ని కూడా చెప్పాలంటే, నాన్న ఇక్కడ రా అని నీ కొడుకు నువ్వు పిలిచినప్పుడు మాత్రమే మీ నాన్నకు నీ మీద ఉండే ఫీలింగ్ తెలుస్తుంది. అంతవరకు నీకు నిజమైన నాన్న అంటే ఏంటో తెలియదు. కాబట్టి మీ నాన్న, మీరు, మీ కొడుకు, మీ ముగ్గురిని కూడా ఒకేలాగా నేను ఇప్పుడు నాన్న బాగున్నారా అంటాను, నాయన ఇక్కడ రా మిమ్మల్ని అంటే. మీ అబ్బాయి కూడా నాయన ఇక్కడ రా అంటాను. అదే నేను పిలిచేటువంటి నాయన వేరు. మీ నాన్న నిన్ను, నీ కొడుకుని నువ్వు, మీ ముగ్గురిలో నేను మిమ్మల్ని పిలిచేటువంటిది పరిచయమే లేకుండా నాయన ఇక్కడ రా అంటాం. కాబట్టి ఈ 3 ఎట్లా వేరువేరుగా అర్థం ఉందో ఆ విధంగా నేను నేను తేడా చెప్తామండి. నేను అనేది 3 రకాలుగా చెప్తానండి. 2 రకాల గురించే నేను చెప్పగలనండి. మీరన్న నేను గురించి మీకు మాత్రమే తెలుస్తుందండి. ప్రశ్నించిన వారికి స్పష్టంగా తెలుస్తుందండి. దాని గురించి నేను చెప్పలేనండి. అది బోధ వరుస క్రమం. ఇక్కడ ఉండే వాళ్ళంతా అందరూ నేను అని అంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ 60 మంది 70 మంది ఉన్నాం కదా. వీళ్ళందరిలో నేను అనే భావం సహజంగానే ఉంటుంది కదా. దాన్ని వ్యక్తిగత నేను అంటారండి. వ్యక్తిగత నేను అంటారు. సాంఖ్యం పరిశీలించిన తర్వాత, గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన తర్వాత, సాంఖ్యము తారకము అమనస్కం కదా. సాంఖ్యం ఒక లెక్క. సాంఖ్యము అంటే అర్థం ఏంటినంటే, సాంఖ్యము అంటే సమ్యక్ ఖ్యాయతే ఇతి సాంఖ్య. సమ్యక్ ఖ్యాయతే ఇతి సాంఖ్య. సాంఖ్య అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచమంతా దేని ద్వారా నడుస్తుందో, ఈ ప్రపంచమంతా దేని ద్వారా జరుగుతూ ఉందో దాన్ని తెలుసుకోవడానికి వేసే లెక్కలే సాంఖ్యం. పుస్తకాలు ఉండేది చెప్పేది కాదు, బట్టి చెప్పేది కాదు. ఈ ప్రపంచమంతా దేని ద్వారా జరపబడుతోందో దాన్ని వస్తు నిర్ణయంగా తెలుసుకుండేదే సాంఖ్యం. ఆ సాంఖ్యంలో వస్తు నిర్ణయంగా తేలినవాడే విచారించిన అబద్ధపు గుర్తని తెలియడమే తారకం. సాంఖ్యంలో తేలేంత వరకు నేను వేరు, నువ్వు వేరు, వీరు వేరు. ఏది? సాంఖ్యంలో నిజం తేలేంత వరకు. సాంఖ్యంలో తేలి తారకము నిర్ణయమైందనుకో, అప్పుడు మీరు చెప్పినటువంటి అందరిలో ఉండేటువంటిది సృష్టికి సంబంధించినటువంటి కర్త అయిన ఆకాశం అనే తెలివి. ప్రకృతిలో దాన్ని ఆకాశము అంటారండి, మనిషిలో దాన్ని మనస్సు అంటారండి. మీరు చెప్పండి, మనసులు వేరు వేరు,
మనసులు వేరు వేరా? ఇందాక ఎంతమంది మనస్తత్వాల గురించి మాట్లాడడం, శ్రీధర్ గారు, కోనారెడ్డి గారు, మనసులు వేరు వేరు కదా. ఒకే ప్రశ్న మీరు ఒక రకంగా అడిగారు, ఆయన ఒక రకంగా అడిగారు. మీ మనసులు వేరు వేరు కదా. కానీ మీ ఇద్దరిలో ఉండేటటువంటి సృష్టికి సంబంధించిన శక్తి ఒకటేనా? అదొక నేను. శ్రీధర్లో ఉండేటువంటి నేను వేరు, కోనారెడ్డిలో ఉండే నేను వేరు, పూజారి వెంకటేశంలో ఉండే నేను వేరు. ఈ విధంగా అవగాహన చేసుకుంటే దాన్ని థర్డ్ పర్సన్ అంటాం, ప్రథమ పురుషుడు అంటారు. అంటే ప్రథమ అంటే నేను అనుకుంటామే తప్ప అది నిజ నేను కాదు. నెక్స్ట్, అందరిలో ఉండేటటువంటి నేను అంటే ఆత్మశక్తి ప్రవర్తించడానికి, మాట్లాడడానికి, వినడానికి, శబ్దస్పర్శ రూపరసగంధాలు తెలియబడడానికి కారణమైనటువంటి నేను ఈ అందరికి ఒకటే ఉంది కదా, అది తర్వాత నేను. ఇప్పుడు చెప్పింది ప్రథమ పురుష. ఆ రెండో నేను అనేది మధ్యమ పురుష. ప్రథమ పురుష, మధ్యమ పురుష. ఒక నేను వ్యక్తిగతం, ఒక నేను కంబైన్డ్. కానీ ఒక దాంట్లో ఒకటి ఉంటుంది. దేంట్లో ఏది ఉంది శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు దేంట్లో ఏది ఉంది? నేను చెప్పింది మీకు అర్థమైతే మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక నేను వ్యక్తిగతం, ఒక నేను కంబైన్డ్. బియ్యపు గింజలు వ్యక్తిగతం, మూట కంబైన్డ్. మూటలో బియ్యం ఉందా, బియ్యంలో మూట ఉందా? ఏం క్లారిటీ చూడండి కదా. ఇటు చెప్పొచ్చని మీ వల్ల తెలిసింది నాకు. బియ్యపు గింజ థర్డ్ పర్సన్, మూట సెకండ్ పర్సన్. ఇప్పుడు సెకండ్ పర్సన్లో థర్డ్ పర్సన్ ఉంది. ఏందండి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ చెప్తున్నారు, ఫస్ట్ పర్సన్ ఎక్కడుంది చెప్తాను. అది చెప్పడానికి మాత్రం నేను లేదు ఇక్కడ. ఇప్పుడు మీకు క్లియరా? వ్యక్తిగత నేను థర్డ్ పర్సన్, వ్యక్తిగత నేను థర్డ్ పర్సన్, అతడు ఆమె అందరిలో నేను ఉంటుంది. అదే కంబైన్డ్ నేను సెకండ్ పర్సన్. అయిపోయిందా? కోనారెడ్డి గారికి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మీరే ఆరుడు. ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పాను? ఆరు రుక్షువు అంటాను. తెలుసుకోవాలనుకుంటున్నవాడు, ఆయన తెలిసినవాడు. ఆయన వచ్చి 3 నెలలు అయింది, నేను వచ్చి 3 ఏళ్ళు అయింది కదా అని చెప్పబాకండి, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు మీరు ఆరుడులు. అది ఆ పదం మీకు అవగాహన కోసం వాడుతున్నానండి. ఇప్పుడు మీరిద్దరు ఒకటే. ఎందుకని? ఆయన పక్కన వ్యష్టి సమిష్టి అని చెప్పేశారు. మీరు వ్యష్టి సమిష్టి ఒకటేనా వేరు వేరా? అయ్యా క్లియరా? మీకు 2 నేనులు తెలిసినాయి కదా. ఇంకొక నేను ఉందండి, అందులో ఇది లేదండి. వ్యష్టి సమిష్టి ఒకటిగా చేసి తీయాలండి. వ్యష్టి ఏం చేస్తుందంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిగా ఉంటుందండి. మీరు ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మేలుకుంటారు, నిద్రపోతారు, కలగంటారు. ఈ మూడిటికి సంబంధించింది వ్యష్టి అండి. మేలుకుంటారు, నిద్రపోతారు, కలగంటారు. నిద్రలో నుంచి మేలుకుంటారు, నిద్రపోతారు, కలగంటారు. ఈ మూడైనా వేరేదైనా చేస్తున్నారు మీ వయసు ఇన్ని సంవత్సరాలుగా. అది ఈ 3 మాత్రమే తెలిసినటువంటిది వెస్ట్ అండి. వెస్ట్ అండి. ఈ మూడిట్లోనూ వెస్ట్లో ఉండేటువంటిది ఏదో అది సమిష్టిగా చెప్తానండి. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత అది సమిష్టి. విరాట్ అంటే కనిపించే ప్రపంచం అండి. హిరణ్యగర్భ అంటే ప్రపంచానికి కారణమైందండి. ప్రపంచానికి కారణం అది మీకు చూపిస్తాను. అదే సింపుల్. హిరణ్యగర్భ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, హిరణ్యం అంటే బంగారు అండి. హిరణ్యం అంటే బంగారు. బంగారు నుంచి నగ వచ్చింది. ఈ వచ్చింది అనే పదం అక్కడ అర్ధరహితం కదా. బంగారే నగ వచ్చిందేంది మళ్ళీ బాగా గమనించండి. బంగారు నగగా వచ్చిందే, వచ్చిందిలే పోయిందిలే, బంగారే నగ. వ్యష్టి సమిష్టి నుంచి వచ్చిందా? వచ్చింది పోయింది లేదు, వచ్చినట్టు పోయినట్టు భ్రమ, వచ్చినట్టు పోయినట్టు భ్రమ. భ్రమ భ్రమించినప్పుడు వ్యష్టి, తానే భ్రమ అని తెలుసుకుంటే సమిష్టి. ఇటు కూడా చెప్పొచ్చా? నేను అనేది వ్యక్తిగతంగా భ్రమించినప్పుడు మరుపు. మరుపు అందరిలో ఉండేది నేనేనని తెలుసుకున్నటువంటి నేను ఎరుక. భ్రమ తనను తాను మరిచినప్పుడు మరుపు, భ్రమ తనను తాను గుర్తెరిగినప్పుడు ఎరుక. 2 భ్రమే. భ్రమయ్య నిన్న పుట్టుక నిన్నను, భ్రమయ్య నిన్న పుట్టుక నిన్నను, భ్రమకే నామంబులిట్టి భ్రమవే నీవు. భ్రమయి మేను జగత్తులు సమిష్టండి. భ్రమయి మేను జగత్తులు, భ్రమ ఎరుకయు మరుపు 2 భ్రమే భ్రమ వినరా. ఇప్పుడు ఎరుక మరుపు 2 కూడా భ్రమ.
శ్రీధర్ గారు క్లియర్గా ఉంది కదా. వ్యక్తిగత నేను, సమిష్టి నేను ఒక్కటే కదా. ఈ రెండు ఒకటేనని తెలిసిన తరువాత వాళ్ళ చేతికి విను ఎదురుగా కూర్చోండి పర్లేదు. ఎందుకంటే ప్రశ్నించినటువంటి వారికి ఆన్సర్ దృఢం కావడం అనేది చెప్పేవాని బాధ్యత. మీరు చెప్పారు, నేను స్టైల్ వేరే అంతే. అదే ఇది కూడా. ఇంకొకటి మీరు చెప్పింది శ్రీధర్ గారికి కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది, అనుమానం లేదా? అర్థమైనట్టు ఉన్నాడు అంతే. ఇప్పుడు మీకు రాముడు 16 సంవత్సరాల వయసులో ఇదే అడుగుతాడు. నిజమేనండి, అది నాకు తెలిసేది ఎట్టా అంటాడు. అది నీకు తెలియాల్సిన పని లేదే, నువ్వు అదే అంటాడు వశిష్ఠుడు. నిజమేను, నీకు అనుభవం అయ్యేది ఎట్టా అన్నావు. నీకు అనుభవం కాదు. ఎందుకు కాదు తెలుసా? నువ్వు కానిది మాత్రం నీకు అనుభవం అవుతుంది, నువ్వే అయినది నీకెట్ట అనుభవం. సింపుల్. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి బియ్యపు గింజ వ్యష్టి, మూట సమిష్టి, అంతేనా? చేప వ్యష్టి, సముద్రం సమిష్టి. ఈ రెండిటి వరకే నేను చెప్పగలుగుతాను. దీని తర్వాత ఉండేటువంటిది ఏదంటే ఉత్తమ పురుష. ఇది మూడోది కాదు, బాగా గమనించండి. నేను 3 రకాలని చెప్పా. మొదటి 2 రకాలు ఒకటేనని తేలింది, భ్రమ అని తేలింది. పేరుకు నీకు 3 రకాలని చెప్పా. ఏమని? వ్యష్టి, సమిష్టి అని చెప్పా. ఈ వ్యష్టి సమిష్టిలోనే నేను మాట్లాడుతా ఉండా. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ చెప్పా. ఈ ఫస్ట్ పర్సన్ ఉంది, ఇంగ్లీష్లో దాన్ని ఫస్ట్ పర్సన్ అంటారు, తెలుగులో పరమ పురుషుడు అంటారు, సంస్కృతంలో పురుషోత్తముడు అంటారు. ఆ నేను మారని నేను, మీరు చెప్పిన నేను మారని నేను, ఎప్పటికీ మారనటువంటి నేనును నువ్వు కలుసుకునే అవకాశం ఉందా? నువ్వే అని తెలుసుకునే అవకాశం ఉందా? అది కదా బోధ. వెరీ క్లియర్. మళ్ళీ చూడండి, ఎప్పటికీ మారనటువంటి నేను పరిపూర్ణమయ్యా. ఎప్పటికీ మారనటువంటి నేను నువ్వు పోయి కలుసుకుండేదా, నువ్వు తెలుసుకుండేదా? కోనారెడ్డి అదే కదా, అది క్లారిటీ. నువ్వు తెలుసుకున్నప్పుడు అక్కడ నువ్వు కోనారెడ్డి గాను, శ్రీధర్ గాను, విష్ణానంద గాను ఉండవు. నువ్వు అది అయిన తర్వాత అందరినీ అలాగా చూస్తావా, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్గా చూస్తావా? అయిపోయా. ఇప్పుడు ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు ముదమున వినుమా. అది మొరపెట్టడంలే, గురువు మొరపెడతా ఉంటాడు. నీకు తెలుసుకున్నావు. అది మొరపెట్టదు, అది ఏమి అనదు. నేనన్నని బయ్యలు లోపల నేనే తానైతే అది వచ్చి బోధ చెప్పాలి. అది వచ్చి బోధ చెప్పదు. అట్లనే చెప్పదు, ఊరుకుండదు నాయన. ఎందుకంటే అది ఊరికే ఉందని ఎక్కడైనా మీరు నిర్ధారణ చేస్తే అది ఏమవుతుంది తెలుసా? జడమవుతుంది. జడమా? నో. కాబట్టి శివరామ దీక్షలో ఒక వాక్యం రాశారు, పరిపూర్ణం పనిచేయదు, అట్లనే ఊరికే ఉండదని రాశారు. అది సూచన మాత్రమే. అటైతే ఏం పని చేస్తుందా అని నన్ను అడిగితే శివరామ దీక్షలను అడిగి తెలుసుకోండి. మా గురువు గారు ఒకటే మాట చెప్తారు, అదేం పని చేస్తుంది, ఏం పని? శివరామ దీక్ష పేజీ నెంబరు, అంతవరకే మన పని. శాస్త్రాన్ని చూపించి వదిలిపెట్టాలా. నిర్ణయం మనం చేయకూడదు. ఇది కోర్టు కాదు, ఇది వాదం కాదు, ఇది కొట్లాడుకుంటేది. మైకిలు పెరుక్కొని కొట్లాడుకుంటారంట. నాకు తెలుసు అయ్యా, నాకు తెలియదు అయ్యా, ఒకటే మాట, నాకు తెలియదు. కాబట్టి భ్రమయనినా పుట్టుకనినా భ్రమకే నామంబులు. థర్డ్ పర్సన్. పుట్టుక అంటే వెస్ట్. ఇది భ్రమ ఈ మేను జగత్తులో. ఈ భ్రమ రెండో నేను. ముందు చెప్పిన భ్రమ మూడో నేను, ఇది రెండో నేను. మరి భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమే భ్రమ వినరా. ఇంకా వినరు నిజానికి. అందుకని మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును. ఇప్పుడు నేను మాట వచ్చినాడు అనుకుంటే, నేను మూగవాడవని నీకు అర్థం అయితే నువ్వు చెవిటోడు. నేను మూగవాడని నీకు అర్థమైతే నువ్వు చెవిటోడు కావాలి. ఫస్ట్ ఏ హాస్పిటల్కి పోవాలి? పల్లపోతుల పుల్లయారి ఆశ్రమానికి రావాలి. నేను మూగోడు అనేది కానీ నీకు నిజంగా అర్థమైతే నువ్వు చెవిటోడు కావాలా? అప్పుడు నువ్వు చెవిటోడు అయినప్పుడు నేను చెప్పేది నీకు వినపడదు కదా. నాకు సూచన ఉంది, నేను ఎట్లంటావా నువ్వు బోధ కోసం ఏమనుకో. కాబట్టి నాకు సూచన పాట ఉంది, సూచనిచ్చేనమ్మ అని పాట రాసి అనుభవం. అది పాటకే పరిమితం. వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ పోయి నాకు తెలుసు అని చెప్పేది పరిపూర్ణ బోధ కాదు. కాబట్టి నిజ నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి. దాన్ని పరమ పురుషుడు,
పరిపూర్ణము, బయలు, బట్ట బయలు అని ఊరికే బోధ కోసం గుర్తు కోసం పెట్టుకున్న పేర్లే తప్ప పేరచలమని బయలని పేరెప్పుడు ఎప్పుడు లేదు. లేని మనము పెట్టుట చేతన్ పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషని పోతే చాలు. అవస్థలు పడ్డాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా అబ్బాయి నాకు తెలుసు అన్నారంటే వాడు ఇంకొకటి నీకు ఎదురుగా ఉండేవాడు ఏం చేస్తాడంటే నీకు తెలియదని నిరూపించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఎట్లా కడపలో ఉన్నాం. కడపలో ఉండడం అంటే అటు తెలిసినోడు కాదు ఇటు తెలియనోడు కాదు. నేను నా పరిస్థితి నాకే అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసినోడు అని చెప్దామా, అది నాకు తెలియదు. నాకు తెలియదు అని చెప్దామా, తెలియకుండా ఉంటే ఇన్ని దూరం నన్ను పిలుస్తారా? కుదరదు. నన్ను పిలిచినారని నాకేదో తెలిసి ఉండాలి. నాకు తెలుసు అని చెప్దామా, నాకు ఇంతవరకు అది తెలియదు. కాటమయ్య గారికి అర్థమవుతుంది స్పష్టంగా, సద్గురుమూర్తికి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మనసులో సంతోషపడ్డం తప్ప నాకేం తెలిసింది వాళ్ళు కూడా చెప్పలేరు. పాపం వాళ్ళు కూడా మోగోళ్ళే. కాబట్టి నేను మోగవాడని నీకు అర్థమైతే నువ్వు చెవిటోడు. కాబట్టి చెప్పడానికి మీరు అడిగిన పాయింట్ ఏం తెలుసా, చివరిగా నిజమేను నాకు అర్థమైపోయింది, సూచన అయిపోయింది, అది నా అనుభవంలోకి తెచ్చుకోవడం. వాట్ వండర్ఫుల్ క్వశ్చన్. ఇంత 3 నెలలకే ఇంత పరిప్రశ్న వేశారంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ వల్ల కూడా భవిష్యత్తులో ఎంతోమంది కడతేరవలసినటువంటి అవసరం ఉండొచ్చు గాక, ఉండాలి గాక అని కోరుకుంటున్నాను. మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అది నీకు అందుబాటుకి రాదు. అందులో నువ్వు లేవని తెలిస్తే అదే పరిపూర్ణం, అందులో నువ్వు లేదని తెలిస్తే అదే పరిపూర్ణం. కాబట్టి అది పరమ పురుషుడు అని చెప్పడమే తప్ప, పరిపూర్ణము అని చెప్పడమే తప్ప, పూర్ణము అంటే 0 అని అంతా అని చెప్తాను. పరి అని చెప్పిన తర్వాత అది ఉండేదాన్ని, దాన్ని చెప్పేదానికి ఇక్కడ చెప్పేటోడు అందులో ఉండడు. అంతటా అది మాత్రమే ఉంటుంది. పూర్ణమేవ అవశిష్యతే అనే పదం ఉంది కదా. అవశిష్యతే అంటే పరిపూర్ణం మిగులుతుందని అనుకుంటారు చాలా మంది. శ్రీధర స్వామి శివరామ దీక్షలు ఇద్దరికి పడింది కూడా అక్కడనే. శ్రీధర స్వామి శివరాముల్ని గురువుగా శిష్యుడిగా స్వీకరించింది కూడా దేయక దగ్గర అండి. అదేంటంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే భావం చెప్పమన్నారు శివరామ దీక్షల్ని. ఆయన అప్పటికే అద్వైత కేసరి. ఆయన చెప్పిన భావం అంతా కుదరలేదు ఆయనకి. ఆడున్నాడు శిష్యుడు పోలే, ఇంకా నాకు తెలుసనే గర్వం ఇంకా పోలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన కూడా ఆన్సర్ శివరామ దీక్ష చెప్పారు, కానీ అది ఆయనకు ఒకటే మాట చెప్పేశాడు. అదేంటంటే సరే నాయన ప్రత్యక్ష పూర్ణము పరోక్ష ఏ పదమే అక్కడ కూడా నిన్న వచ్చిన పదాలే. ప్రత్యక్ష పూర్ణము పరోక్ష పూర్ణాన్ని తెలుసుకుంటా ఉందా, పరోక్ష పూర్ణం ప్రత్యక్ష పూర్ణాన్ని తెలుసుకుంటా ఉందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ యొక్క శివరామ దీక్షితులకి సందేహం వచ్చేసి సాష్టాంగాన్ని కాళ్ళ మీద పడిపోతాడు. నాకు వచ్చిన బిరుదులు అవంతా నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నానయ్యా, నాకు కొత్తగా ఇప్పుడు ప్రబోధ చేయండి. నేను అద్వైతం అనే అహంకారంతో ఉన్నానని అర్థమైంది. మరి నా అహంకారాన్ని తొలగించగలిగిన వారు మీరే అని శ్రీధరులకు శివరామ దీక్షితులు దాసోహం చెందిన తర్వాత సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ బోధన స్పష్టంగా ఎరిగించి దృఢం చేయుట కొరకు భగవద్గీతను అనంతోపనిషత్తును ఉదాహరణగా చెప్పారని తత్వభౌతిక శాస్త్ర సారూప్య నిరూపణకర్త విశ్వధర్మ నిరూపణకర్త బాలాజీ సింగ్ గారు రాసిందే ఇప్పుడు నేను చెప్పాను, నాది కాదు. కాబట్టి పూర్ణమదః అది పూర్ణము, పూర్ణమిదం ఇదంతా కూడా పూర్ణమే. మరి పూర్ణాత్ పరిపూర్ణంలో పూర్ణముదచ్యతే, పరిపూర్ణంలో పరిపూర్ణం తీసుకుంటే పరిపూర్ణం మిగులుతుంది అని తెలుగులో మామూలుగా అర్థం చెప్పుకుంటే అటగా దాని అర్థం. పరిపూర్ణంలో పరిపూర్ణాన్ని తెలుసుకున్నవాడు లేకపోతే పరిపూర్ణమే మిగిలి ఉంటుంది అని గురువు యొక్క భావం. పరిపూర్ణ పూర్ణమేవ అవశిష్యత అంటే మిగిలేది. పరిపూర్ణ మిగిలేది దేంట్లో మిగులుతుంది? పరిపూర్ణ నువ్వు మిగలవయా, ఇది కదా దాని భావమా. కాబట్టి ఈ యొక్క పల్లపోతుల పుల్లయారిల అనుగ్రహం వల్ల మనం ఇక్కడ మరి మీ దగ్గరే పరిప్రశ్న తీసుకుని మరి దాన్ని వ్యాఖ్యానం చేయడం వల్లనే పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణంలో ఎరుక మిగలదు అని అర్థం. పరిపూర్ణం మిగులుతుందంటే చెప్పేదాన్ని నువ్వెవరియా, అప్పుడు నువ్వు ఉంటావు. కాబట్టి పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణంలో ఎరుక మిగలదు. ఇప్పుడు మీకు నేను అందుబాటులోకి వచ్చిందా, నువ్వు అదేనా? అంతేనా? అంతే. మౌన వ్యాఖ్య ప్రకటన. ఇప్పుడు నువ్వే దక్షిణామూర్తి, ఇంక నువ్వు చెప్పలేవు. కానీ శిష్యుడు వచ్చి అడుగుతాడు, అప్పుడు చెప్తావు. అప్పుడు శిష్యుడు గురువుగా నీలో వచ్చి కూర్చుంటాడు. ఇన్ ఫ్యూచర్ నేను చెప్తాడా అంతే. ఆటోమేటిక్గా నువ్వు
చెప్పిన వెంటనే అప్పుడు నీకు భావం ఏముంటుందంటే, పలికెడిది పూర్ణబోధయట, పలికించెడి వారు గురుమూర్తి అట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాథ పలికెద నేలా. ఉపన్యాసం కథలంతా నాకు వద్దు, గురువుగారు నాలో ఏం పెట్టారో అదే నేను పలుకుతా, పలికేది నేనే కానీ నేను కాదు, గురువు పలికిస్తాడని చెప్పి కర్తృత్వ రహితంగా నీలో నుంచి బోధ ప్రబలిన నాడు నిన్ను గురువుగా వాళ్ళు గుర్తిస్తారు తప్ప నీకు నువ్వు ఎప్పుడు గురువు కావు, నాకు నేను ఎప్పుడు గురువు కాను. మనకందరికీ సద్గురుమూర్తి మాత్రం ఒక్కరే, ఆయనే శ్రీ దక్షిణామూర్తి. అయ్యా శుభం. ఇప్పుడు తర్వాత ప్రశ్న. నా పేరు శ్రీదేవి, కృష్ణాపురము. పూర్ణానంద పుల్లయ్య గారి శిష్యుడైన విష్ణానంద కృష్ణమూర్తి గారి శిష్యుని నేను. నాకున్న ప్రశ్న ఏంటంటే, నేనంటే ఇది కాదు అదే అని చెప్పేసి గురువు చెప్పాడు, సూచన అయింది. దాన్ని నిజ జీవితంలో ఎట్లా ఆచరణలోకి తీసుకొని రావాలా, అదే దాంట్లో ఎలా ఉండాలా, మనం చేసే ప్రతి పనిలోనూ అది గుర్తు వస్తుంది, ఇది మనం కాదు కదా అనేది నా ప్రశ్న. సూచన ఎప్పుడైంది? ఉపదేశప్పుడు ఉపదేశమై 3 నెలలు అయింది కదా, పర్వాలేదు. సూచన అయింది, రైట్. సూచన అయిందా? సరే, అది చెప్తాను, అది తర్వాత. వేరే ప్రశ్న కదా, మీ ప్రశ్న వేరే కదా, తర్వాత దీని తర్వాత ముందు ఇది పూర్తవని. కోనారెడ్డి గారు కానీ శ్రీధర్ గారు కానీ ఒకే వంశానికి ఒకే వృక్షానికి చెందినటువంటి కొమ్మలే కదా. నరసింహారెడ్డి గారు పుల్లయ్య శిష్యులు, వారి శిష్యుడు ఆయన. పుల్లయ్య శిష్యుని నేను, నా శిష్యుడు ఆయన. పర్లేదు కూర్చోండి, మీకు మళ్ళీ ఆన్సర్ అంతా క్లియర్గా వీడియో వస్తుంది. కూర్చోండి. ఇప్పుడు ఒకవేళ చెప్పేది నేను వినకపోయినా మీకు తర్వాత వీడియోలో క్లియర్గా ఉంటుంది. నేను అనేది 3 రకాలు, అన్ని రకాలు లేవు కానీ 3 రకాలుగా చెప్తాను. ఎందుకు 3 రకాలుగా చెప్తానో ముందు చెప్తాను. శ్రీధర్ వచ్చి, మీ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు? కొడుగ్గా పిలుస్తారు కదా. మీకు పెళ్ళయిందా? మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మీ నాన్నగారు నాన్న ఇట్రా అంటాడు, కొడుకు నాన్న ఇట్రా అంటాడు. రెండిట్లోనూ ఒకే పదమే, కానీ మీలో ఉండే ఫీలింగ్ మారుతుందిలే. పట్టుకోండి. నాన్న ఇక్కడ రా అని నాన్నగారు పిలిచినప్పుడు మీరే వెళ్తారు, చిన్నపిల్లడు నాన్న ఇక్కడ రా అంటేను మీరే వెళ్తారు. 2 నేనులు వేరు కదా, పలికేది మీరే. అదేవిధంగా మీరు క్లారిఫై చేసేస్తారు. ఉపదేశం అయింది, సూచన మీకు అయింది అన్నారు కదా, మీ గురువుగారు ముందరే మాట్లాడుతున్నా, సూచన అయినట్టుంటుంది. సూచన అయినట్టుంటుంది. ప్రూఫ్ ఏం తెలుసా? మనం ప్రశ్నిస్తున్నాం. సూచన అయినట్టుంటే ప్రశ్న ఉంటుంది, సూచన అయితే ప్రశ్నించేవాడు లేదు, ప్రశ్నే రాదు, అది సూచన అయిందని లెక్క. కాబట్టి ఉపదేశం అయింది, గురు పరంపరలోని బోధ మీకు చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనడానికి మీరు ప్రూఫ్. ఆయన మీకు చక్కగా చెప్పారు, మీకు అది ఎట్టుంటుంది తెలుసా? కృష్ణుడే అర్జునుడికి చెప్పినప్పటికీ, నాయన ఇది తెలుసుకోవాలంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని చెప్పినట్లుగా మీ గురువు గారు విష్ణానంద గారు కూడా 3 నెలలు అయింది, అంతేనా? 3 నెలలకే మీకు బోధ సంపూర్ణంగా చెప్పి, నాయన ఇది నీకు రుజువు కావాలంటే ఎక్కడైనా పోయి ప్రశ్నించుకో అని చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. వారేం చెప్పలే కదా నాకు, మీ ప్రశ్నలోనే మీ గురువు గారి బోధ మాకు కనిపిస్తుంది. నిజ నేను వేరు నేను ఎవరు అని వేరే వాళ్ళు అడిగితే మీరు నిజ నేను వేరు శ్రీధర్లో ఉన్న నేను వేరు అని కూడా తెలిసిపోయింది. తెలిసిన నిన్ను వదిలుండుము లేనటంచు వరగుణవంత అంటారు గురువు. తెలిసిన నిన్ను వదిలుండుము, తెలిసిన నిన్ను వదిలినావనుకో ప్రశ్నించేవాడు ఉండడు. అట్లని చెప్పి ప్రశ్నించకుండా ఉండొద్దు. జీవితాంతం ప్రశ్న ఉండొచ్చు, కానీ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది చూడండి కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సూచన అయింది అనే దానికి మానవ మాతృడికి ఎలిజిబిలిటీ లేదనుకుంటాం.
మీ గురువు గారు ఎప్పుడైనా విష్ణానంద గారు నాకు సూచన అయింది, నాకు అన్ని తెలుసు అనే పదం ఎప్పుడైనా వాడారా? అది ఆదర్శం, మనకు అది ఆదర్శం. కాబట్టి నాకు తెలుసు, నాకు సూచన అయింది, నాకు పలానా రోజు ఉపదేశం అయింది, పర్వాలేదు. బోధాధికారం మాత్రమే ఇస్తారు కొద్ది సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పగలిగితే, అంతే తప్ప ఆ రోజు నువ్వు గురువు అయినావు, ఇటువంటి మాటలు సహజంగా మనకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు సూచన అనేది ఆయన చేశారు, మీకు కూడా అర్థమైంది. అది కూడా ఇప్పుడు మాకందరికి తెలుస్తూనే ఉంది మీ మాటలను బట్టి. చాలా సంతోషపడమే తప్ప సూచన అయ్యింది అంటే అది ఎట్లాంటిదంటే, నువ్వు రాత్రి గాఢంగా నిద్రపోయినావు కదా, ఎట్టుంది నిద్ర ఇప్పుడు చెప్పా? అది కూడా సూచన అయింది అని ఎప్పుడే కానీ మనం అనేదానికి అవకాశం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి ఏమనుకోబాకండి. కోనారెడ్డి గారు 6 వృక్షు అండి. కోనారెడ్డి గారు 6 వృక్షు ఎగ్జాంపుల్. శ్రీధర్ గారు ఆరూఢులు. పదాలు ప్రయోగిస్తున్నాయో పెద్దలు మన్నించాలి తప్పు చెప్పుంటే, బోధ కోసం. 6 వృక్షు అంటే ఎక్కాలనుకుంటున్నవాడు. శ్రీధర్ ఆరూఢుడు అంటే ఎక్కినవాడు. ఏం ఎక్కాలనుకుంటున్నాడో ఏం ఎక్కినవాడో గురువులకి స్పష్టంగా తెలుసు. అంటే తెలుసుకోవాలనుకుంటున్నవాడు, తెలిసినవాడు అని. తెలుసుకోవాలనుకుంటున్నవాడు ఉంటాడు, తెలిసినవాడు ఉంటాడు. అదంతా పరిపూర్ణం కాదు. తెలుసుకోవాలనుకుంటున్నవాడు తెలియని దాన్ని తెలిసి తెలుసుకున్నవాడు లేకపోతేనే నిజమైన నేను. ఆ నేనులో నేను మాత్రం ఉంటుంది. అక్కడ శ్రీధరు ఉండడు, కోనారెడ్డి ఉండడు. మీ ఇద్దరిదే ప్రశ్న. బాగా గమనించండి. నేను 3 రకాలుగా చెప్పాను మీకు. మీ నాన్నగారు నాన్న నిన్నే, కొడుకు నాన్న నిన్నే. కానీ నాన్నగారు పిలిచింది కొడుకుని వాత్సల్యంతో, అవునా? నీ కొడుకు పిలిచింది తండ్రిని గౌరవంతో. 2 అర్థాలు వస్తున్నాయి, కానీ మనిషి నువ్వే. ఆ విధంగా ఈ నేను అనేదాన్ని 3 రకాలుగా డివైడ్ చేస్తా. కొన్ని కూడా చెప్పాలంటే, నాన్న ఇక్కడ రా అని నీ కొడుకుని నువ్వు పిలిచినప్పుడు మాత్రమే మీ నాన్నకు నీ మీద ఉండే ఫీలింగ్ తెలుస్తుంది. అంతవరకు నీకు నిజమైన నాన్న అంటే ఏంటో తెలియదు. కాబట్టి మీ నాన్న, మీరు, మీ కొడుకు, మీ ముగ్గురిని కూడా ఒకేలాగా నేను ఇప్పుడు నాన్న బాగున్నారా అంటాను, నాయన ఇక్కడ రా మిమ్మల్ని అంటే. మీ అబ్బాయి వస్తాడు, నాయన ఇక్కడ రా అంటాను. అదే నేను పిలిచేటువంటి నాయన వేరు. మీ నాన్న నిన్ను, నీ కొడుకుని నువ్వు, మీ ముగ్గురిలో నేను మిమ్మల్ని పిలిచేటువంటిది పరిచయమే లేకుండా నాయన ఇక్కడ రా అంటాం. కాబట్టి ఈ 3 ఎట్లా వేరువేరుగా అర్థం ఉందో ఆ విధంగా నేను నేను తేడా చెప్తామండి. నేను అనేది 3 రకాలుగా చెప్తానండి. 2 రకాల గురించే నేను చెప్పగలనండి. మీరన్న నేను గురించి మీకు మాత్రమే తెలుస్తుందండి. ప్రశ్నించిన వారికి స్పష్టంగా తెలుస్తుందండి. దాని గురించి నేను చెప్పలేనండి. అది బోధ వరుస క్రమం. ఇక్కడ ఉండే వాళ్ళంతా అందరూ నేను అని అంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ 60 మంది 70 మంది ఉన్నాం కదా. వీళ్ళందరిలో నేను అనే భావం సహజంగానే ఉంటుంది కదా. దాన్ని వ్యక్తిగత నేను అంటారండి. వ్యక్తిగత నేను అంటారు. సాంఖ్యం పరిశీలించిన తర్వాత, గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన తర్వాత, సాంఖ్యము తారకము అమనస్కం కదా. సాంఖ్యం ఒక లెక్క. సాంఖ్యము అంటే అర్థం ఏంటినంటే, సాంఖ్యము అంటే సమ్యక్ ఖ్యాయతే ఇతి సాంఖ్య. సమ్యక్ ఖ్యాయతే ఇతి సాంఖ్య. సాంఖ్య అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచమంతా దేని ద్వారా నడుస్తుందో, ఈ ప్రపంచమంతా దేని ద్వారా జరుగుతూ ఉందో దాన్ని తెలుసుకోవడానికి వేసే లెక్కలే సాంఖ్యం. పుస్తకాలు ఉండేది చెప్పేది కాదు, బట్టి చెప్పేది కాదు. ఇది ఈ ప్రపంచమంతా దేని ద్వారా జరపబడుతోందో దాన్ని వస్తు నిర్ణయంగా తెలుసుకుండేదే సాంఖ్యం. ఆ సాంఖ్యంలో వస్తు నిర్ణయంగా తేలిన వాడే విచారించిన అబద్ధపు గుర్తని తెలియడమే తారకం. సాంఖ్యంలో తేలేంత వరకు నేను వేరు, నువ్వు వేరు, వీరు వేరు. ఏది సాంఖ్యంలో నిజం తేలేంత వరకు. సాంఖ్యంలో తేలి తారకము నిర్ణయమైందనుకో, అప్పుడు మీరు చెప్పినటువంటి అందరిలో ఉండేటువంటిది సృష్టికి సంబంధించినటువంటి కర్త అయిన ఆకాశం అనే తెలివి. ప్రకృతిలో దాన్ని ఆకాశము అంటారండి, మనిషిలో దాన్ని మనస్సు అంటారండి. మీరు చెప్పండి, మనసులు వేరు వేరు, మనసులు వేరు వేరా? ఇందాక ఎంతమంది మనస్తత్వాల గురించి మాట్లాడడం?
శ్రీధర్ గారు, కోనారెడ్డి గారు మనసులు వేరు వేరు కదా. ఒకే ప్రశ్న మీరు ఒక రకంగా అడిగారు, ఆయన ఒక రకంగా అడిగారు. మీ మనసులు వేరు వేరు కదా. కానీ మీ ఇద్దరిలో ఉండేటటువంటి సృష్టికి సంబంధించిన శక్తి ఒకటేనా? అదొక నేను. శ్రీధర్లో ఉండేటువంటి నేను వేరు, కోనారెడ్డిలో ఉండే నేను వేరు, పూజారి వెంకటేశంలో ఉండే నేను వేరు. ఈ విధంగా అవగాహన చేసుకుంటే దాన్ని థర్డ్ పర్సన్ అంటాం, ప్రథమ పురుషుడు అంటారు. అంటే ప్రథమ అంటే నేను అనుకుంటామే తప్ప అది నిజ నేను కాదు. నెక్స్ట్, అందరిలో ఉండేటటువంటి నేను అంటే ఆత్మశక్తి ప్రవర్తించడానికి, మాట్లాడడానికి, వినడానికి, శబ్దస్పర్శ రూపరసగంధాలు తెలియబడడానికి కారణమైనటువంటి నేను ఈ అందరికి ఒకటే ఉంది కదా, అది తర్వాత నేను. ఇప్పుడు చెప్పింది ప్రథమ పురుష, ఆ రెండో నేను అనేది మధ్యమ పురుష. ప్రథమ పురుష, మధ్యమ పురుష. ఒక నేను వ్యక్తిగతం, ఒక నేను కంబైన్డ్. కానీ ఒక దాంట్లో ఒకటి ఉంటుంది. దేంట్లో ఏది ఉంది శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు దేంట్లో ఏది ఉంది? నేను చెప్పింది మీకు అర్థమైతే మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక నేను వ్యక్తిగతం, ఒక నేను కంబైన్డ్. బియ్యపు గింజలు వ్యక్తిగతం, మూట కంబైన్డ్. మూటలో బియ్యం ఉందా, బియ్యంలో మూట ఉందా? ఏం క్లారిటీ చూడండి కదా. ఇటు చెప్పొచ్చని మీ వల్ల తెలిసింది నాకు. బియ్యపు గింజ థర్డ్ పర్సన్, మూట సెకండ్ పర్సన్. ఇప్పుడు సెకండ్ పర్సన్లో థర్డ్ పర్సన్ ఉంది. ఏందండి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ చెప్తున్నారు, ఫస్ట్ పర్సన్ ఎక్కడుంది చెప్తాను. అది చెప్పడానికి మాత్రం నేను లేదు ఇక్కడ. ఇప్పుడు మీకు క్లియరా? వ్యక్తిగత నేను థర్డ్ పర్సన్, వ్యక్తిగత నేను థర్డ్ పర్సన్, అతడు ఆమె అందరిలో నేను ఉంటుంది. అదే కంబైన్డ్ నేను సెకండ్ పర్సన్. అయిపోయిందా? కోనారెడ్డి గారికి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మీరే ఆరుడు. ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పాను? ఆరు రుక్షువు అంటాను. తెలుసుకోవాలనుకుంటున్నవాడు, ఆయన తెలిసినవాడు. ఆయన వచ్చి 3 నెలలు అయింది, నేను వచ్చి 3 ఏళ్ళు అయింది కదా అని చెప్పబాకండి, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు మీరు ఆరుడులు, అది ఆ పదం మీకు అవగాహన కోసం వాడుతున్నానండి. ఇప్పుడు మీరిద్దరు ఒకటే. ఎందుకని? ఆయన పక్కన వ్యష్టి సమిష్టి అని చెప్పేశారు. మీరు వ్యష్టి సమిష్టి ఒకటేనా వేరు వేరా? అయ్యా క్లియరా? మీకు 2 నేనులు తెలిసినాయి కదా. ఇంకొక నేను ఉందండి, అందులో ఇది లేదండి. వ్యష్టి సమిష్టి ఒకటిగా చేసి తీయాలండి. వ్యష్టి ఏం చేస్తుందంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిగా ఉంటుందండి. మీరు ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మేలుకుంటారు, నిద్రపోతారు, కలగంటారు. ఈ మూడిటికి సంబంధించింది వ్యష్టి అండి. మేలుకుంటారు, నిద్రపోతారు, కలగంటారు. నిద్రలో నుంచి మేలుకుంటారు, నిద్రపోతారు, కలగంటారు. ఈ మూడైనా వేరేమైనా చేస్తున్నారు మీ వయసు 8 సంవత్సరాలుగా. అది ఈ 3 మాత్రమే తెలిసినటువంటిది వెస్ట్ అండి. వెస్ట్ అండి. ఈ మూడిట్లోనూ వెస్ట్లో ఉండేటువంటిది ఏదో అది సమిష్టిగా చెప్తానండి. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, అది సమిష్టి. విరాట్ అంటే కనిపించే ప్రపంచం అండి. హిరణ్యగర్భ అంటే ప్రపంచానికి కారణమైందండి. ప్రపంచానికి కారణం, అది మీకు చూపిస్తాను. అదే సింపుల్. హిరణ్యగర్భ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, హిరణ్యం అంటే బంగారు అండి. హిరణ్యం అంటే బంగారు. బంగారు నుంచి నగ వచ్చింది. ఈ వచ్చింది అనే పదం అక్కడ అర్ధరహితం కదా. బంగారే నగ వచ్చింది ఏంది మళ్ళీ బాగా గమనించండి. బంగారు నగగా వచ్చిందే, వచ్చిందిలే పోయిందిలే, బంగారే నగ. వ్యష్టి సమిష్టి నుంచి వచ్చిందా? వచ్చింది పోయింది లేదు, వచ్చినట్టు పోయినట్టు భ్రమ, వచ్చినట్టు పోయినట్టు భ్రమ. భ్రమ భ్రమించినప్పుడు వ్యష్టి, తానే భ్రమ అని తెలుసుకుంటే సమిష్టి. ఇటు కూడా చెప్పొచ్చా? నేను అనేది వ్యక్తిగతంగా భ్రమించినప్పుడు మరుపు. మరుపు అందరిలో ఉండేది నేనేనని తెలుసుకున్నటువంటి నేను ఎరుక. భ్రమ తనను తాను మరిచినప్పుడు మరుపు, భ్రమ తనను తాను గుర్తెరిగినప్పుడు ఎరుక. 2 భ్రమే. భ్రమయ్య నిన్న పుట్టుక నిన్నను, భ్రమయ్య నిన్న పుట్టుక నిన్నను, భ్రమకే నామంబులిట్టి భ్రమవే నీవు. భ్రమయి మేను జగత్తులు సమిష్టి అండి. భ్రమయి మేను జగత్తులు, భ్రమ ఎరుకయు మరుపు 2 భ్రమే భ్రమ వినరా. ఇప్పుడు ఎరుక మరుపు 2 కూడా భ్రమ. శ్రీధర్ గారు క్లియర్గా ఉంది కదా. వ్యక్తిగత నేను
సమిష్టి నేను ఒక్కటే కదా. ఈ రెండు ఒకటేనని తెలిసిన తరువాత వాళ్ళ చేతికి విను ఎదురుగా కూర్చోండి పర్లేదు. ఎందుకంటే ప్రశ్నించినటువంటి వారికి ఆన్సర్ దృఢం కావడం అనేది చెప్పేవాని బాధ్యత. మీరు చెప్పారు, నేను స్టైల్ వేరే అంతే. అదే ఇది కూడా. ఇంకొకటి మీరు చెప్పింది శ్రీధర్ గారికి కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది, అనుమానం లేదా? అర్థమైనట్టు ఉన్నాడు అంతే. ఇప్పుడు మీకు రాముడు 16 సంవత్సరాల వయసులో ఇదే అడుగుతాడు. నిజమేనండి, అది నాకు తెలిసేది ఎట్టా అంటాడు. అది నీకు తెలియాల్సిన పని లేదా, నువ్వు అదే అంటాడు వశిష్ఠుడు. నిజమేను, నీకు అనుభవం అయ్యేది ఎట్టా అన్నావు. నీకు అనుభవం కాదు. ఎందుకు కాదు తెలుసా? నువ్వు కానిది మాత్రం నీకు అనుభవం అవుతుంది, నువ్వే అయినది నీకెట్ట అనుభవం. సింపుల్. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి బియ్యపు గింజ వ్యష్టి, మూట సమిష్టి, అంతేనా? చేప వ్యష్టి, సముద్రం సమిష్టి. ఈ రెండిటి వరకే నేను చెప్పగలుగుతాను. దీని తర్వాత ఉండేటువంటిది ఏదంటే ఉత్తమ పురుష. ఇది మూడోది కాదు, బాగా గమనించండి. నేను 3 రకాలని చెప్పా. మొదటి 2 రకాలు ఒకటేనని తేలింది, బ్రహ్మ అని తేలింది. పేరుకు నీకు 3 రకాలని చెప్పా. ఏమని? వ్యష్టి, సమిష్టి అని చెప్పా. ఈ వ్యష్టి సమిష్టిలోనే నేను మాట్లాడుతా ఉండా. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ చెప్పా. ఈ ఫస్ట్ పర్సన్ ఉంది, ఇంగ్లీష్లో దాన్ని ఫస్ట్ పర్సన్ అంటారు, తెలుగులో పరమ పురుషుడు అంటారు, సంస్కృతంలో పురుషోత్తముడు అంటారు. ఆ నేను మారని నేను, మీరు చెప్పిన నేను మారని నేను, ఎప్పటికీ మారనటువంటి నేనును నువ్వు కలుసుకునే అవకాశం ఉందా? నువ్వే అని తెలుసుకునే అవకాశం ఉందా? అది కదా బోధ. వెరీ క్లియర్. మళ్ళీ చూడండి, ఎప్పటికీ మారనటువంటి నేను పరిపూర్ణమయ్యా. ఎప్పటికీ మారనటువంటి నేను నువ్వు పోయి కలుసుకుండేదా, నువ్వు తెలుసుకుండేదా? కోనారెడ్డి అదే కదా, అది క్లారిటీ. నువ్వు తెలుసుకున్నప్పుడు అక్కడ నువ్వు కోనారెడ్డి గాను, శ్రీధర్ గాను, విష్ణానంద గాను ఉండవు. నువ్వు అది అయిన తర్వాత అందరినీ అలాగా చూస్తావా, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ గా చూస్తావా? అయిపోయా. ఇప్పుడు ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు ముదమున వినుమా. అది మొరపెట్టడంలే, గురువు మొరపెడతా ఉంటాడు. నీకు తెలుసుకున్నావు. అది మొరపెట్టదు, అది ఏమి అనదు. నేనన్నని బయ్యలు లోపల నేనే తానైతే అది వచ్చి బోధ చెప్పాల. అది వచ్చి బోధ చెప్పదు, అట్లనే చెప్పదు, ఊరుకో ఉండదు నాయన. ఎందుకంటే అది ఊరికే ఉందని ఎక్కడైనా మీరు నిర్ధారణ చేస్తే అది ఏమవుతుంది తెలుసా? జడమవుతుంది. జడమా? నో. కాబట్టి శివరామ దీక్షలో ఒక వాక్యం రాశారు, పరిపూర్ణం పనిచేయదు, అట్లనే ఊరికే ఉండదని రాశారు. అది సూచన మాత్రమే. అటైతే ఏం పని చేస్తుందా అని నన్ను అడిగితే శివరామ దీక్షలను అడిగి తెలుసుకోండి. మా గురువు గారు ఒకటే మాట చెప్తారా, అదేం పని చేస్తుంది, ఏం పని? శివరామ దీక్ష పేజీ నెంబరు, అంతవరకే మన పని. శాస్త్రాన్ని చూపించి వదిలిపెట్టాలా. నిర్ణయం మనం చేయకూడదు. ఇది కోర్టు కాదు, ఇది వాదం కాదు, ఇది కొట్లాడుకుంటేది. మైకిలు పెరుకొని కొట్లాడుకుంటారంట. నాకు తెలుసు అయ్యా, నాకు తెలియదు అయ్యా, ఒకటే మాట, నాకు తెలియదు. కాబట్టి భ్రమయనినా పుట్టుకనినా భ్రమకే నామంబులు. థర్డ్ పర్సన్. పుట్టుక అంటే వెస్ట్ది. భ్రమ ఈ మేను జగత్తులో, ఈ భ్రమ రెండో నేను. ముందు చెప్పిన భ్రమ మూడో నేను, ఇది రెండో నేను. మరి భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమే భ్రమ వినరా. ఇంకా వినరు నిజానికి. అందుకని మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును. ఇప్పుడు నేను మాట వచ్చినాడు అనుకుంటే, నేను మూగవాడవని నీకు అర్థమైతే నువ్వు చెవిటోడు. నేను మూగవాడని నీకు అర్థమైతే నువ్వు చెవిటోడు కావాలి. ఫస్ట్ ఏ హాస్పిటల్కి పోవాలి? పల్లపోతుల పుల్లయారి ఆశ్రమానికి రావాలి. నేను మూగోడు అనేది కానీ నీకు నిజంగా అర్థమైతే నువ్వు చెవిటోడు కావాలా? అప్పుడు నువ్వు చెవిటోడు అయినప్పుడు నేను చెప్పేది నీకు వినపడదు కదా. నాకు సూచన ఉంది, నేను ఎట్లంటావా నువ్వు బోధ కోసం ఏమనుకో. కాబట్టి నాకు సూచన పాట ఉంది, సూచనిచ్చేనమ్మ అని పాట రాసి అనుభవం. అది పాటకే పరిమితం. వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ పోయి నాకు తెలుసు అని చెప్పేది పరిపూర్ణ బోధ కాదు. కాబట్టి నిజ నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి. దాన్ని పరమ పురుషుడు, పరిపూర్ణము, బయలు, బట్ట బయలు అని
ఊరికే బోధ కోసం గుర్తు కోసం పెట్టుకున్న పేర్లే తప్ప పేరచలమని బయలని పేరెప్పుడు ఎప్పుడు లేదు. లేని మనము పెట్టుట చేతన్ పేరాయ బయలుకిప్పుడు పోరా నువ్వు నేను మృషని పోతే చాలు. అవస్థలు పడ్డాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా అబ్బాయి నాకు తెలుసు అన్నారంటే వాడు ఇంకొకటి నీకు ఎదురుగా ఉండేవాడు ఏం చేస్తాడంటే నీకు తెలియదని నిరూపించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఎట్లా కడపలో ఉండడం అంటే అటు తెలిసినోడు కాదు ఇటు తెలియనోడు కాదు. నా పరిస్థితి నాకే అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసినోడు అని చెప్దామా, అది నాకు తెలియదు. నాకు తెలియదని చెప్దామా, తెలియకుండా ఉంటే ఇందూరం నన్ను పిలుస్తారా? కుదరదు. నన్ను పిలిచినారని నాకేదో తెలిసి ఉండాలి. నాకు తెలుసు అని చెప్దామా, నాకు ఇంతవరకు అది తెలియదు. కాటమయ్య గారికి అర్థమవుతుంది స్పష్టంగా, సద్గురుమూర్తికి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మనసులో సంతోషపడ్డం తప్ప నాకేం తెలిసింది వాళ్ళు కూడా చెప్పలేరు. పాపం వాళ్ళు కూడా మోగోళ్ళే. కాబట్టి నేను మోగవాడని నీకు అర్థమైతే నువ్వు చెవిటోడు. కాబట్టి చెప్పడానికి మీరు అడిగిన పాయింట్ ఏం తెలుసా, చివరిగా నిజమేను నాకు అర్థమైపోయింది, సూచన అయిపోయింది, అది నా అనుభవంలోకి తెచ్చుకోవడం. వండర్ఫుల్ క్వశ్చన్. ఇంత 3 నెలలకే ఇంత పరిప్రశ్న వేశారంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ వల్ల కూడా భవిష్యత్తులో ఎంతోమంది కడతేరవలసినటువంటి అవసరం ఉండాలి గాక అని కోరుకుంటున్నాను. మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అది నీకు అందుబాటుకి రాదు. అందులో నువ్వు లేవని తెలిస్తే అదే పరిపూర్ణం, అందులో నువ్వు లేదని తెలిస్తే అదే పరిపూర్ణం. కాబట్టి అది పరమ పురుషుడు అని చెప్పడమే తప్ప, పరిపూర్ణము అని చెప్పడమే తప్ప, పూర్ణము అంటే 0 అని అంతా అని చెప్తాను. పరి అని చెప్పిన తర్వాత అది ఉండేదాన్ని, దాన్ని చెప్పేదానికి ఇక్కడ చెప్పేటోడు అందులో ఉండడు. అంతటా అది మాత్రమే ఉంటుంది. పూర్ణమేవ అవశిష్యతే అనే పదం ఉంది కదా. అవశిష్యతే అంటే పరిపూర్ణం మిగులుతుందని అనుకుంటారు చాలా మంది. శ్రీధర స్వామి శివరామ దీక్షలు ఇద్దరికి పడింది కూడా అక్కడనే. శ్రీధర స్వామి శివరాముల్ని గురువుగా శిష్యుడిగా స్వీకరించింది కూడా దేవక దగ్గర అండి. అదేంటంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే భావం చెప్పమన్నారు శివరామ దీక్షల్ని. ఆయన అప్పటికే అద్వైత కేసరి. ఆయన చెప్పిన భావం అంతా కుదరలేదు ఆయనకి. ఆడున్నాడు శిష్యుడు పోలే, ఇంకా నాకు తెలుసనే గర్వం ఇంకా పోలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన కూడా ఆన్సర్ శివరామ దీక్ష చెప్పారు, కానీ అది ఆయనకు ఒకటే మాట చెప్పేశాడు. అదేంటంటే సరే నాయన ప్రత్యక్ష పూర్ణము పరోక్ష ఏ పదమే అక్కడ కూడా నిన్న వచ్చిన పదాలే. ప్రత్యక్ష పూర్ణము పరోక్ష పూర్ణాన్ని తెలుసుకుంటా ఉందా, పరోక్ష పూర్ణం ప్రత్యక్ష పూర్ణాన్ని తెలుసుకుంటా ఉందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ యొక్క శివరామ దీక్షితులకి సందేహం వచ్చేసి సాష్టాంగాన్ని కాళ్ళ మీద పడిపోతాడు. నాకు వచ్చిన బిరుదులు అవంతా నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నానయ్యా, నాకు కొత్తగా ఇప్పుడు ప్రబోధ చేయండి, నేను అద్వైతమనే అహంకారంతో ఉన్నానని అర్థమైంది, మరి నా అహంకారాన్ని తొలగించగలిగిన వారు మీరే అని శ్రీధరులకు శివరామ దీక్షితులు దాసోహం చెందిన తర్వాత సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ బోధన స్పష్టంగా ఎరిగించి దృఢం చేయుట కొరకు భగవద్గీతను అనంతోపనిషత్తును ఉదాహరణగా చెప్పారని తత్వభౌతిక శాస్త్ర సారూప్య నిరూపణకర్త విశ్వధర్మ నిరూపణకర్త బాలాజీ సింగ్ గారు రాసిందే ఇప్పుడు నేను చెప్పాను, నాది కాదు. కాబట్టి పూర్ణమదః అది పూర్ణము, పూర్ణమిదం ఇదంతా కూడా పూర్ణమే. మరి పూర్ణాత్ పరిపూర్ణంలో పూర్ణముదచ్యతే పరిపూర్ణంలో పరిపూర్ణం తీసుకుంటే పరిపూర్ణం మిగులుతుంది అని తెలుగులో మామూలుగా అర్థం చెప్పుకుంటే అటగా దాని అర్థం. పరిపూర్ణంలో పరిపూర్ణాన్ని తెలుసుకున్నవాడు లేకపోతే పరిపూర్ణమే మిగిలి ఉంటుంది అని గురువు యొక్క భావం. పరిపూర్ణ పూర్ణమేవ అవశిష్యత అంటే మిగిలేది. పరిపూర్ణం మిగిలేది దేంట్లో మిగులుతుంది? పరిపూర్ణ నువ్వు మిగలవయా, ఇది కదా దాని భావమా. కాబట్టి ఈ యొక్క పల్లపోతుల పుల్లయారిల అనుగ్రహం వల్ల మనం ఇక్కడ మరి మీ దగ్గరే పరిప్రశ్న తీసుకుని మరి దాన్ని వ్యాఖ్యానం చేయడం వల్లనే పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణంలో ఎరుక మిగలదు అని అర్థం. పరిపూర్ణం మిగులుతుందంటే చెప్పేదాన్ని నువ్వెవరియా, అప్పుడు నువ్వు ఉంటావు. కాబట్టి పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణంలో ఎరుక మిగలదు. ఇప్పుడు మీకు నేను అందుబాటులోకి వచ్చిందా, నువ్వు అదేనా, అంతేనా? అంతే. మౌన వ్యాఖ్య ప్రకటన. ఇప్పుడు నువ్వే దక్షిణామూర్తి, ఇంక నువ్వు చెప్పలేవు. కానీ శిష్యుడు వచ్చి అడుగుతాడు, అప్పుడు చెప్తావు. అప్పుడు శిష్యుడు గురువుగా నీలో వచ్చి కూర్చుంటాడు. ఇన్ ఫ్యూచర్ నేను చెప్తాడా అంతే. ఆటోమేటిక్గా నువ్వు చెప్పిన వెంటనే అప్పుడు నీకు భావం ఏముంటుందంటే
పలికెడిది పూర్ణబోధయట పలికించెడి వారు గురుమూర్తియట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలికెద నేలా. ఉపన్యాసం కథలంతా నాకు వద్దు, గురువుగారు నాలో ఏం పెట్టారో అదే నేను పలుకుతా, పలికేది నేనే కానీ నేను కాదు, గురువు పలికిస్తాడని చెప్పి కర్తృత్వ రహితంగా నీలో నుంచి బోధ ప్రబలిన నాడు నిన్ను గురువుగా వాళ్ళు గుర్తిస్తారు తప్ప నీకు నువ్వు ఎప్పుడు గురువు కావు, నాకు నేను ఎప్పుడు గురువు కాను. మనకందరికీ సద్గురుమూర్తి మాత్రం ఒక్కరే, ఆయనే శ్రీ దక్షిణామూర్తి. అయ్యా శుభం. ఇప్పుడు తర్వాత ప్రశ్న. ఎంతటి భాగ్యమ